తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన రిజల్ట్స్ రిలీజ్ అయినాయని చెప్పి మనం ప్రీవియస్ ఒక వీడియో చేసుకున్నాం. సో, మనకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడిగింది ఏంది కదా అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది అని చెప్పి అడిగిర్రు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది, రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది అని చెప్పి కూడా మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తా ఈ వీడియో నుండి. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనోళ్ళు ఏమని అడుగుతున్నారు కదా అంటే నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, ఏ కాలేజ్‌లో సీట్ వస్తది? నాకు ఇంత మార్క్స్ ఉన్నాయి, నాకు ఇంత ర్యాంక్ ఉన్నది, నాకు సీట్ వస్తదా అని చెప్పి అడగడం అయితే జరుగుతుందన్నట్టు. సో, దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఈ వీడియో లోపల మీకు క్లియర్‌గా ఇస్తా నేను. సో దట్ మీకు ఐడియా అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, మనకు తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 3 మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకు ఆల్రెడీ రిలీజ్ కూడా చేసిర్రు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి, అండ్ దాంతో పాటుగా ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పి. సో, ఈ రిజల్ట్స్ అనేది 18 మే 2026 రోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఈ రిజల్ట్స్ అనేవి ఇట్లా చూడడానికి మనకి రిజల్ట్స్ అనేవి ఇట్లా ఉంటాయన్నట్టు. మనకు మన హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేస్తారు. క్యాండిడేట్ నేమ్ ఉంటది, ఫాదర్ నేమ్ ఉంటది, జెండర్ ఉంటది, మీరు ఏ కోర్సు అప్లై చేసిర్రు అని చెప్పి కోర్స్ నేమ్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మీ కేటగిరీ అనేది ఉంటది. ఎంత మార్క్స్ వచ్చినాయి అని చెప్పి మనకు మార్క్స్ అయితే మెన్షన్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఎంత ర్యాంక్ అని చెప్పి మనకు ర్యాంక్ అయితే మెన్షన్ చేసిర్రన్నట్టు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది రిజల్ట్స్ లోపల. సో, ఇప్పుడు మనోళ్ళు అందరూ ఏం అడుగుతున్నారు కదా అంటే నాకు ఇంత మార్కులు వచ్చినాయి, ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు సీట్ వస్తదా అని చెప్పి అడుగుతున్నారు అన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటది. ఓకేనా? సో, మన మార్కులను బట్టి, మన ర్యాంక్‌ని బట్టి చెప్పడానికి ఉండదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఇన్ని మార్కులకే పక్కా సీట్ వస్తది ఈ కేటగిరీ వాళ్ళకు, ఇన్ని మార్కులకు పక్కాగా సీట్ రాదు, ఇంత ర్యాంకే సీట్ వస్తది అని చెప్పి చెప్పడానికి పాసిబిలిటీ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? సో, మన తెలంగాణ లోపల ఏదైతే ఇప్పుడు బాయ్స్ ఉన్నారో బాయ్స్‌కి ఓన్లీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల అడ్మిషన్ ఇస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు గర్ల్స్‌కి కేజీబీవీ లోపల ఇస్తారు అడ్మిషన్. అండ్ దాంతో పాటు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల కూడా అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, గర్ల్స్‌కి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల దాంతో పాటు కేజీబీవీలు ఇస్తారు. బాయ్స్‌కి మాత్రం ఓన్లీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపలనే మనకు సీట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, అదంతా కూడా ఎట్లా ఉంటది, సెలక్షన్ ప్రాసెస్, ఈ క్రైటీరియా అంతా ఎట్లా ఉంటది అనే విషయానికొస్తే మనకు అడ్మిషన్స్ అనేది మెరిట్ పొజిషన్‌ని బట్టి ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? అడ్మిషన్స్ అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తారు కదా అంటే మన మెరిట్ పొజిషన్ ఉంటది కదా! కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లోపల ఆ మెరిట్ పొజిషన్‌ని బేస్ చేసుకొని ఇస్తారు. ఫస్ట్ క్రైటీరియా ఏంది కదా అంటే మార్కులు. ఓకేనా? మనకెంత మంచి మార్కులున్నాయి, అందరికంటే మనం ఎట్లా పర్ఫార్మ్ చేసినాము అనే దాన్ని బట్టి మనకు సీట్ ఇస్తారన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని బేస్ చేసుకొని, ఓకేనా? స్పెషల్ కేటగిరీ లేకపోతే ఏమన్నా పీహెచ్ గానీ, లేకపోతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ గానీ, ఎన్‌సీసీ అన్నట్లు ఏమన్నా ఉంటే ఆ కేటగిరీని బేస్ చేసుకొని, లోకల్ ఏరియా రిజర్వేషన్ అంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకున్న ఏరియా ఏదైతే ఉందో అది మీ లోకల్ ఏరియానేనా అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నారు, ఏ ఆర్డర్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్ ఇవ్వడం అయితే జరుగుతది. ఓకేనా? సో, మనకు అడ్మిషన్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయితే అడ్మిషన్ లోపల. మన మెరిట్ పొజిషన్‌ని క్రైటీరియా లాగా తీసుకుంట్రు. మన రిజర్వేషన్‌ని, మన కేటగిరీ ఏంటిది, మన కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఉంది అనేదాన్ని క్రైటీరియా తీసుకుంట్రు. ఓకేనా? మన స్పెషల్ కేటగిరీని ఏదైనా ఉంటే స్పెషల్ కేటగిరీని రిజర్వేషన్‌కి తీసుకుంట్రు. ఓకేనా? లోకల్ ఏరియా రిజర్వేషన్‌ని క్రైటీరియా లాగా తీసుకుంట్రు. మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్‌లను కూడా క్రైటీరియా లాగా తీసుకుంటన్నట్టు. ఓకేనా? నీకు ఎంత మంచి మార్కులొచ్చినా కూడా, ఒకవేళ నీకు ఎంత మంచి మార్కులొచ్చినా కూడా మీకు రిజర్వేషన్ అనేది ప్రాపర్‌గా లేదు అనుకో, ఓకేనా? సో, మీకు రిజర్వేషన్ అనేది ప్రాపర్‌గా లేదు, మీకంటే మంచిగా పర్ఫార్మ్ చేసినోళ్ళు చాలామంది ఉన్నారు, లేకపోతే నువ్వు నాన్ లోకల్ అయినావనుకో, లేకపోతే నువ్వు 1, 2 వెబ్ ఆప్షన్‌లో పెట్టి వదిలిపెట్టినావనుకో నీకు సీట్ రాకపోవచ్చు. ఓకేనా? సో, ఇవన్నీ థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి అన్నట్టు. మనోళ్ళు ఏం అడుగుతున్నారు కదా అంటే జస్ట్ నాకొచ్చినాయి మార్కులు ఇవి బ్రో, నాకు సీట్ వస్తదా అని చెప్పి అడుగుతున్నారు. సో, ఇక్కడ మనం మార్కులు అండ్ ర్యాంక్ మాత్రమే చూస్తున్నాం. ఓకేనా? మనము
ఇక్కడ ర్యాంక్, మార్కులు మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి బ్రో. మార్కులు, ర్యాంక్ కాకుండా మనకు నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్లు పెట్టినావు అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా. నువ్వు 1, 2 వెబ్ ఆప్షన్లు పెడితే సీట్ రాకపోవచ్చు. ఓకేనా. అండ్ మీ మీది లోకల్ ఏరియా ఏది అనే దాన్ని బట్టి మనకు డిపెండ్ అయి ఉంటుంది. మీకు రిజర్వేషన్లో ఎంత పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకంటే మంచి పీపుల్కి ఎవరికైనా స్పెషల్ కేటగిరీ ఉందా అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా. మీ మెరిట్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఇవన్నిటిని బేస్ చేసుకుని మనకు అడ్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నట్టు. ఓకేనా. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? ఓకే, అర్థమైంది బ్రో, నువ్వు చెప్తున్నావు మాకు మార్కులని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ రిజర్వేషను ఇవన్నీ కూడా ఉంటాయి. లోకల్ స్టేటస్ ఇవన్నీ చూసి మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనే విషయానికి వస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎవరెవరు అంటే ఒక షార్ట్ లిస్ట్ అనేది చేస్తారంట వాళ్ళు. ఓకేనా. హాల్ టికెట్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు కదంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి ఒక లిస్ట్ ఆఫ్ అనేది పీడిఎఫ్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ లోపల పెడతారు. ఓకేనా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు ఎట్లయితే టీజీ, ఆర్జేసీ అండ్ కేజీబీవీ రిజల్ట్స్ అని చెప్పి పెట్టిర్రో అట్లనే ఏం చేస్తారు కదా అంటే ఒక లిస్ట్ అనేది పెడతారు అన్నట్టు. ఆ లిస్ట్ లోపల హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అంటే వీళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పి అఫీషియల్గా మనకు వెబ్సైట్ లోపల మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మెరిట్ బేస్డ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని మనకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ లిస్ట్ లోపల మీ పేరు ఉన్నది అంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో సింపుల్ ఏం లేదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది కదా అంటే ఎవరెవరికి మంచి ర్యాంక్ వచ్చింది, ఎవరెవరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ వస్తుంది అని చెప్పి మనకు హాల్ టికెట్ నెంబర్స్ని మెన్షన్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. హాల్ టికెట్స్ నెంబర్స్ని మెన్షన్ చేసి ఒక పీడిఎఫ్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ లోపల పెట్టడం అయితే జరుగుతుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. మనం ఏం చేసుకోవాలి కదంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మన హాల్ టికెట్ నెంబర్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లోపల ఉంటే మనం కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ లోపల వచ్చిన మెరిట్ని బేస్ చేసుకొని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకొని, స్పెషల్ కేటగిరీస్ని బేస్ చేసుకొని, ఓకేనా, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్లను బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక లిస్ట్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు సెలెక్ట్ అవుతారు, వీళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. సో వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు. ఆ పీడిఎఫ్ లోపల మన హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే కౌన్సిలింగ్కి పిలుస్తారు అన్నట్టు. ఓకేనా. సో అది కౌన్సిలింగ్కి ఎట్లా పిలుస్తారు అని చెప్పి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ ఒకసారి లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఆ లిస్ట్ లోపల మెన్షన్ చేస్తారు వాళ్ళు నెక్స్ట్ ఎట్లా ఉంటుందని చెప్పి. ఓకేనా. సో కౌన్సిలింగ్కి వాళ్ళు పిలవడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఆ కౌన్సిలింగ్కి ఎట్లా పిలుస్తారు కదా అంటే మనకు 1:3 రేషియో లోపల, అంటే ఒక్క సీట్ ఉందనుకో సపోజ్, ఒక్క సీట్కి 3 స్టూడెంట్స్ని పిలుస్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉంటారు మోడల్ స్కూల్కి పోతా అంటారు. ఓకేనా. కొంతమంది ఉంటారు మోడల్ స్కూల్కి పోతా అనుకుంటారు. సో ఇంకా కొంతమంది ఉంటారు నేను సోషల్ వెల్ఫేర్కి పోతా అంటారు. కొంతమంది ఉంటారు ట్రైబల్ వెల్ఫేర్కి పోతా అంటారు. ఓకేనా. కొంతమంది మనకు వేరే జూనియర్ కాలేజెస్ ఉంటాయి కదా, కార్పొరేట్ అని చెప్పి, కార్పొరేట్కి పోతా అని అంటారు అన్నట్టు. సో ఇట్లా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క మైండ్ సెట్ తోటి ఉంటాడు. సో డిఫరెంట్ లాగా ఆలోచిస్తారు అన్నట్టు. సో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారు కదంటే కౌన్సిలింగ్కి పిలుస్తారు. కౌన్సిలింగ్కి నువ్వు అన్ని సర్టిఫికెట్లు కావాలి, పట్టుకొని రావాలి అని చెప్పి పిలుస్తారు అన్నట్టు. ఒక్క సీట్కి 3 స్టూడెంట్స్ని పిలుస్తారు. ఇప్పుడు ఏమవుతుంది కదా అంటే జెన్యూన్ ఉన్న పీపుల్ మాత్రమే కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారు. సో అక్కడ ఏంది సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జెన్యూన్ ఉన్న వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు కాబట్టి. సో ఇప్పుడు 3ని పిలవడం అంటే ఒక ఏదైతే ఒక సీట్ ఉందో ఒక సీట్కి 3 స్టూడెంట్స్ని పిలిస్తే అందులోపల మేబీ ఒకరు అటెండ్ కాకపోవచ్చు. ఓకేనా. ఒకరు అటెండ్ అవ్వచ్చు. అట్లా ఏంటంటే అటెండ్ అయ్యే పీపుల్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు అన్నట్టు. ఓకేనా. సింపుల్లీ చెప్పాలంటే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. వీళ్ళు ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పి వాళ్ళందరినీ కౌన్సిలింగ్కి పిలుస్తారు అన్నట్టు. ఒక 40 సీట్లు ఉన్నాయి అనుకో సపోజ్. ఓకేనా. ఒక కాలేజ్ లోపల ఒక గ్రూప్కి 40 సీట్లు ఉన్నాయి. ఈ 40 సీట్లకు సంబంధించి ఎంతమందిని పిలుస్తారు కదంటే 40x3. ఓకేనా. సో 40 సీట్స్కి ఇంటూ 3 టైమ్స్ పిలవడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. 120 పీపుల్ని పిలుస్తారు. మొత్తం 120 మందిని 40 సీట్లకు పిలుస్తారు. ఇందులోపల 60 మంది 70 మంది అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు.
సో ఈ 60-70 మందికి సీట్ అలాట్మెంట్ చేయడం అయితే, సో 60-70 మంది లోపల ఎవరికైతే మంచి మెరిట్ ఉంటుందో ఆ మంచి మెరిట్ ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వడం అయితే జరుగుతున్నట్టు. సో మనకు ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1:3 లోపల వీళ్ళు కౌన్సిలింగ్కి పిలుస్తారు అని చెప్పి మెన్షన్ చేశారు అన్నట్టు. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అని చెప్పి ఫర్దర్గా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మనకు 4th మే వరకు phase 1కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి ఆల్రెడీ ఈ వీడియోని నేను ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా కదా అంటే 24th మే రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా. 24th మే 2026 రోజు నేను ఈ వీడియోని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇప్పుడైతే రిజల్ట్స్ మాత్రమే రిలీజ్ అయిపోయినాయి. మెరిట్ లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ కాలేదన్నట్టు, ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారని చెప్పి. సో వాళ్ళకి సంబంధించి ఏదైతే ఒక లిస్ట్ రిలీజ్ అవుతుందో ఆ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ వీడియో చేసుకుందాం. ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇంకొక 1 వీక్, అప్రాక్సిమేట్గా ఇంకొక 1 వీక్ లోపల మనకు ఎవరెవరు సెలెక్ట్ అవుతారు, ఓకేనా, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఫర్దర్గా వేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, సో క్లియర్ అని చెప్పి నాకు కింద కామెంట్ చేయరి, మీకు అర్థమైందని చెప్పి నాకు కూడా అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.